ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నేనేం చేస్తాను అనేది ఒక వీడియో అయితే చేశాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈవినింగ్ మా పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదేనండి మా పాప స్కూలు. ఇంకా పేరెంట్స్ అందరూ వచ్చి పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా టైం అయితే అయిపోయింది కదండి. ఇంక మా పాప అయితే బయటకు వచ్చేసింది. అలిగిందనమాట, నేను స్కూటర్ తీసుకురాలేదని చెప్పేసి. మార్నింగ్ చెప్పింది ఈవినింగ్ వచ్చేటప్పుడు స్కూటర్ తీసుకురమ్మని చెప్పి, కానీ నేనైతే మర్చిపోయాను. అందుకని చెప్పేసి అలిగింది. వీడియో చూడమన్నా కూడా చూడట్లేదు. ఇంకా పిల్లలు అంతే కదండి, వాళ్ళు అనుకున్నది చేయకపోతే అలుగుతారు వెంటనే. మా పాప అయితే అంతే, ఈ మధ్య కొంచెం అలగటం నేర్చుకుంది. ఇక్కడ స్కూల్ పిల్లల్ని అయితే చాలా టేక్ కేర్ చేస్తారండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎవరు వచ్చినా కానీ పంపించరు, ఓన్లీ పేరెంట్స్ వస్తే మాత్రం పంపిస్తారు. ఇంకా అలా అలా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయితే పడుతుంది స్కూల్ నుంచి మా ఇంటికైతే. ఇంకా వచ్చాక స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను. స్టెప్స్ ఎక్కేటప్పుడైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకైతే వెంకటేష్ గారి మూవీ డైలాగ్ గుర్తొస్తుంది. తిరుపతి మెట్లు ఎక్కుతుంటే కూడా ఇంత ఆనందంగా ఉండదు అనే డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ అయితే గుర్తొస్తుంది నాకు. ఇంకా ఇంటికి వచ్చాక మా పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాక బుక్స్ అయితే తీసుకుందనమాట చదువుకోవడానికి. ఇక్కడ అంతగా ఏమి బుక్స్ అయితే ఇవ్వరు మాకు యూకేలో. ఇది వచ్చేసి రీడింగ్ బుక్. ఇంకా రీడింగ్ బుక్ వచ్చేసి మనం చిన్నప్పుడు పేపర్తో రాకెట్స్, హెలికాప్టర్లు అవి చేసేవాళ్ళం కదా, అవి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక బుక్ అయితే ఇచ్చారు. ఇంకొకటి రైటింగ్ బుక్ అయితే ఇచ్చారు హోంవర్క్ లాగా. డైలీ అవైతే వర్డ్స్ అయితే రైటింగ్ లాగా రాయాలి. ఇంకా మనకైతే మన ఇండియాలో అయితే బుక్స్ అసలు బ్యాగులు ఇస్తారనమాట, చాలా బుక్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒక్క బుక్కే ఉంటుంది. ఇది రాయటానికే మా పాప చాలా కష్టంగా ఫీల్ అవుతుంది. అసలు హోంవర్క్ రాయమంటే ఎంత కష్టమో, చాలా బద్ధకంగా రాస్తుంది. నా మీద కోప్పడుతూ హోంవర్క్ రాయమన్నానని చెప్పేసి నా మీద విసుక్కుంటూ కోప్పడుతూ రాస్తుంది. ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చాను. స్నాక్స్ తిన్నాక హోంవర్క్ అయితే రాసిందనమాట. ఇంకా నేనైతే ఇంకా రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇడ్లీ కోసం మినప్పప్పు అయితే నానబెట్టాను. ఇంక మినప్పప్పు అయితే నానిపోయాయి. ఇంకా నేనైతే ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెడుతున్నాను ఇడ్లీ కోసం. నేనైతే ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే నానబోస్తున్నానండి. అంతే నానబోయేస్తారు కదా. ఇంకా ఇడ్లీ రవ్వ పోసాక ఇడ్లీ రవ్వ నానుతుందని చెప్పేసి వాటర్ అయితే పోసాను. నేనైతే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఇడ్లీ రవ్వ అయితే నానబెడతాను. ఈలోపు మిగతా పని ఏదైనా ఉంటే చూసుకుంటాను. ఇంకా ఆల్మోస్ట్ మనకైతే ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశాను. ఇంకా మిగిలిన ఇడ్లీ రవ్వ ఉంటే ఇట్లా డబ్బాలోకి అయితే పోస్తున్నాను. నేనైతే ఏమైనా వెంటనే సరుకులు అవి తెచ్చుకున్న వెంటనే, ఇట్లా ఏమైనా మిగిలిన వెంటనే నేనైతే డబ్బాలోకి అయితే పోస్తాను. అప్పుడు ఇంకా ఏమీ పాడవకుండా, పురుగు పట్టకుండా అట్లా ఉంటాయి కదండి. నవ్వకండి, ఇక్కడ నేను హార్లిక్స్ డబ్బాలో పోసాను అనమాట. అందుకని చెప్పేసి నవ్వకండి. ఇంకా ఈలోపు మా వారికి కొంచెం హెడేక్గా ఉందని చెప్తే కాఫీ అయితే పెడుతున్నాను. మేము ఎక్కువగా కాఫీ ఏమి తాగము. అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు మా వారైతే టీ తాగేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చాక టీ కూడా మానేశారు. అప్పుడప్పుడు మాత్రం కాఫీ అయితే తాగుతాము. ఇంకా కప్పులో పాలు పోసి ఓవెన్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకో 2 మినిట్స్ పెడితే పాలు అయితే హీట్ అయిపోతాయి. ఈలోపు మా పాప కోసమని యాపిల్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అయితే హెల్త్కి చాలా మంచిది కదండి. మా పాప కోసం అయితే యాపిల్ అయితే కట్ చేసి తీసుకొచ్చేలోపు బిస్కెట్స్ అయితే తింటుంది. ఇంకా యాపిల్ తినమంటే బిస్కెట్స్కి అయితే కావాలంటుంది, పుల్లగా ఉన్నాయంట. అంతే, హెల్త్కి ఏది మంచి అయితే అది మాత్రం తినరు. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవైతే బాగా తింటారు. మా పాప అయితే అంతేనండి. ఇంకా ఈలోపు పాలు అయితే కాగిపోయాయి. కాఫీ పౌడర్ వేసి కొంచెం షుగర్ వేసి కాఫీ అయితే కలుపుతున్నాను. వేడివేడిగా తాగితే కొంచెం హెడేక్ తగ్గుతుందని చెప్పేసి కాఫీ అయితే కలుపుతున్నాను ఇక్కడ. మీలో ఎంతమందికి కాఫీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కాఫీ కలిపాక మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ ఓవెన్లో అయితే పెడుతున్నాను.
ఇంకా ఓవెన్లో పెట్టి ఇవి పొంగిపోకుండా చూడాలన్నమాట. మనం ఒక్క సెకండ్ అలా తిరిగి ఇలా ఇలా చూసేలోపు పాలైతే పొంగిపోతాయి. అదేంటో విచిత్రంగా ఉంటుంది. ఎంతసేపు చూసినా కానీ పొంగవు. ఒక్క సెకండ్ అటు చూసి ఇటు చూసేలోపు పాలైతే పొంగిపోతాయి. నాకైతే అలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా మా వారికి ఒక కప్పులో పోసి నేను ఇంకో కప్ అయితే తీసుకున్నాను. ఈలోపు మా పాపకి బోర్ కొడుతుందని చెప్పేసి అంటే టీవీ అయితే పెట్టుకోమని చెప్పాను. టీవీ అయితే పెట్టుకుంది. ఇంకా టీవీ పెడితే చాలు అసలు పక్కన ఎవరున్నారా ఎవరున్నారు ఏంటి అనేది కూడా పట్టించుకోదు. టీవీ చూస్తూనే ఉంటుంది. తినకుండా యాపిల్ తినకుండా అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను. ఒక సిప్ అయ్యంగానే హబ్బా నాకు కూడా ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. చాలా బాగుంది. కొంచెం రిలీఫ్గా అనిపించింది నాకు కూడా. ఇంక ఈలోపు మా వారు వచ్చారు. ఎక్కడ వీడియోలో కనిపిస్తానని చెప్పేసి పక్కన కూర్చొని కాఫీ అయితే తాగుతున్నారనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ బెడ్షీట్స్ అవన్నీ చూసి వేశాను. వాషింగ్ మిషన్లో అయితే వేశాను. మాకు ఇక్కడ ఎక్కువ ఎండ రాదు కాబట్టి తక్కువగా ఆరుతూ ఉంటాయి. ఇంకా ఈలోపు వాషింగ్ మిషన్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అయితే ఆరిపోయాయి. నేనైతే ఇంకా అవన్నీ తీసేసి పిల్లోస్కి పిల్లో కవర్స్ అయితే వేస్తున్నాను. ఇంకా వీక్లీ వన్స్ అట్లా మిషన్లోకి వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి నేనైతే వీక్లీ వన్స్ అయితే వేస్తాను. ఇంక ఈలోపు పిల్లో కవర్స్ వేస్తున్నాను. ఇంకా బెడ్కి ఫిట్టెడ్ బెడ్షీట్ అయితే తొడిగేసాను అనమాట. బెడ్షీట్ వేస్తే మా పాప తొక్కుతుంటే ఎట్టు దాటే పోతుంది. అందుకని చెప్పేసి ఫిట్టెడ్ బెడ్షీట్ అయితే వేశాను. ఒకవేళ తొక్కినా కానీ అటు ఇటు పోకుండా ఉంటుందని ఫిట్టెడ్ బెడ్షీట్ అయితే వేశాను. ఈరోజు చాలా సన్నీగా ఉంది. ఇంకా రూమ్లోకి కూడా చాలా ఎండ అయితే బాగా కొడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వేరే గదిలోకి కూడా ఇంకా ఫిట్టెడ్ బెడ్షీట్ వేసి ఇంకా పిల్లోస్కి కవర్స్ అయితే తొడగాలి. ఇంకా పిల్లోస్కి అయితే తొడగలేదు. చాలా సన్నీగా ఉంది. చాలా హాట్గా ఉంది ఇంట్లో కూడా. మేమైతే ఇంకా టెంపరేచర్ అయితే ఆఫ్ చేసుకున్నాము. చాలా హాట్గా ఉందని చెప్పేసి ఇంకా ఈలోపు మినప్పప్పు కూడా రుబ్బేసుకొని ఇడ్లీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా 2 రోజుల వరకు టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉండదన్నమాట. మన ఆడవాళ్ళకి పొద్దున్నే లేవగానే అబ్బాయి ఏం టిఫిన్ చేయాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఇలా పప్పులు ఏవైనా ఉంటే రిలాక్స్డ్గా కొంచెంసేపు పడుకొని మంచిగా లేచి ఫ్రెష్గా టిఫిన్ అయితే చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఆలు టమాటా కర్రీ అయితే చేశాను. ఈవినింగ్ కర్రీ చేసే పని లేదండి. ఇంకా రైస్ కడిగి కుక్కర్లో పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే వంట చేసే పని లేదు. ఈ లోపు అయితే రైస్ కూడా ఉడికిపోయింది. మా పాపకైతే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా టీవీ చూస్తూ అన్నం అయితే తింటుంది. ఎంత స్నాక్స్ తినమంటే తింటారు కానీ రైస్ మాత్రం అస్సలు తిందు మా పాప అయితే. మీ పిల్లలు కూడా ఇంతేనా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ముద్దకి చెప్తూ ఉండాలి, తిను 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 అని చెప్పేసి చెప్తూ ఉండాలి. అప్పుడు కానీ తినదు. ఇంకా టీవీ చూస్తూ అన్నం అయితే తింటుంది. ఇప్పుడు మాకు ఈవినింగ్ నైట్ టైం వచ్చేసి 8 అవుతుందన్నమాట. టైం 8 అవుతున్నా కానీ చూడండి ఎంత వెలుతురుగా ఉందంటే బయట చాలా వెలుతురుగా ఉంది. ఈవినింగ్ 9 వరకు అయితే చీకటి పడదు సమ్మర్లో. వింటర్లో అయితే ఆఫ్టర్నూన్ 4కే చీకటి పడిపోతుంది. ఇక్కడ క్లైమేట్ ఏంటో అంత విచిత్రంగా ఉంటుంది. ఇంకా మా పాప అయితే అన్నం తింటుంది. ఇంకా మేము కూడా నైట్ ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవాలండి. మీరు కూడా డిన్నర్ చేసుంటారని అనుకుంటున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.